నేను ఇవాళ ఉసిరికాయ పచ్చికారం పచ్చడి పెడుతున్నానండి. దీన్ని సింపుల్గా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. చాలా చాలా సింపుల్గా ఉంటుందండి ఈ పచ్చడి. కానీ టేస్ట్లో మాత్రం ఎర్రకారం కంటే కూడా అదిరిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. వెంటనే ఈ ఉసిరికాయ పచ్చికారం పచ్చడిని చేసేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేద్దాం పదండి. ఉసిరికాయ పచ్చికారం పచ్చడి కోసం 1/2 కిలో దూరగా ఉన్నటువంటి ఉసిరికాయలను 200 గ్రామ్స్ పచ్చిమిర్చిని బాగా శుభ్రంగా కడిగి తుడిచి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయను తీసుకొని ఇక్కడ మధ్యలో గీతలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మనము ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఉసిరికాయలకంతా ఇలాగే ఘాట్లు పెట్టేసుకోవాలి. ప్యాన్ లోనికి 1 కప్పు ఆయిల్ ను తీసుకుని ఘాట్లు పెట్టుకున్నటువంటి ఉసిరికాయలను ఇందులోనికి వేసేసేయాలండి. ఈ ఉసిరికాయలను మనము మూత పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. విచ్చుకుంటున్నాయి ఇవి నేచురల్ గానే. ఇలా విచ్చుకునేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఘాట్లు పెట్టినందుకు తొందరగా విచ్చుకుంటాయి అనమాట. ఇప్పుడు వీటిని మూత పెట్టి చల్లారేంత వరకు పక్కన పెట్టేద్దాము. ఉసిరికాయలు ఇప్పుడు చల్లారిపోయాయండి. వీటిని బౌల్లోనికి తీసేద్దాము. ఇప్పుడు వీటిని ఊరికే వేలుతో ఇలా అంటేనే గొప్పలుగా ఊడిపోతాయండి. ఉసిరికాయలను వేయించుకున్న తర్వాత ఇలా ముక్కలుగా విడగొట్టుకున్నాను. 200 గ్రాముల పచ్చిమిర్చిని మిక్సీలోనికి వేసుకుని 1/3 వంతు ఉప్పు అండి, కొద్దిగా ఉప్పును వేసి కచ్చాపచ్చగా మనము మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులోనికి 1/4 కప్పు తెల్ల నువ్వులను తీసుకున్నాను. నేను నువ్వులను ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చిటపట్లాడుతున్నాయి నువ్వులు. ఇప్పుడు స్టవ్ ఆర్పేసేయాలి. చల్లారేంత వరకు వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఉసిరికాయలు వేయించుకోగా మిగిలిన ఆయిల్లోనికి పచ్చిమిర్చి తొక్కును వేసేస్తున్నానండి. దీన్ని బాగా కలుపుతూ పచ్చిదనం అంతా పోయి తడంతా పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీలోనికి 1/4 కప్పు వెల్లుల్లి, పచ్చిమిర్చిలోనికి వేయగా మిగిలినటువంటి ఉప్పు అండి, టోటల్గా 1/3 కప్పు ఉప్పు అనమాట. దీన్ని రఫ్ గా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. నువ్వులు కూడా చల్లారిపోయాయి. వీటిని మిక్సీలోకి వేసుకొని ఒకేసారి బర్రమని తిప్పకుండా 4-5 సార్లుగా తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఆపుకుంటూ 4-5 సార్లు తిప్పాను, అందుకే పొడి పొడిగా వచ్చింది. ఒకేసారి బర్రమని తిప్పితే నూనెంతా బయటకు వచ్చి ముద్దలాగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు మన పచ్చిమిర్చిలోని తడంతా పోయింది. 1/2 టీ స్పూన్ వేడి మీదే పసుపు వేయండి, లేకుంటే పచ్చి వాసన ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోనికి 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపటలాడగానే ఇందులోనికి ఒక 20 వెల్లుల్లి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1 టేబుల్ స్పూన్ మినపబేడలు, 1 టీ స్పూన్ మెంతిపిండి వేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ ఇంగువ, 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 రెమ్మల కరివేపాకు అన్నీ వేసి బాగా కలిపి పోపును చల్లారేంత వరకు వదిలేసేయాలండి. 5 నిమ్మకాయలు తీసుకుని రసం పిండుకోవాలండి. ఇప్పుడు ఈ ఉసిరికాయల ముక్కల్లోనికి వెల్లుల్లి ముద్దను, ఈ నువ్వుల పొడిని వేసేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చి తొక్కును కూడా వేసేస్తున్నాను. ఈ నిమ్మకాయ పులుసును ఇందులోనికి పిండుకుందామండి. పోపును కూడా ఇందులోనికి వేసేసుకుందామండి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ముక్కలకు అన్ని స్పైసెస్ అన్ని బాగా సరి సమానంగా పట్టేట్లు కలిపి పెట్టుకోవాలి. ఇందులో నువ్వుల పిండి వేసాం కదా మనం వేయించి, దీంతోనే దీని టేస్ట్ అంతా డిపెండ్ అవుతుంది అనమాట. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్ గా చేసేసాను. ఇప్పుడు మన సూపర్ టేస్టీ పచ్చికారం పచ్చడి మనకు తినడానికి సిద్ధంగా ఉంది. ఇది మన ఎర్రకారం పచ్చడి కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీన్ని చేసుకొని మనము జాడీలో భద్రపరుచుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది. బయట పెట్టుకుంటే అప్పుడప్పుడు కొద్దిగా తీసుకొని బయట పెట్టుకొని తినండి. ఎందుకంటే పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదా మనం ఇందులో, అందుకని నూనె కూడా పీల్చేస్తుంది పచ్చిమిర్చి. అందుకని ఎక్కువ కాలం నిల్వ ఉండదన్నమాట. బయట ఉంటే 15 రోజులే ఉంటుంది. అందుకని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు చెడిపోకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా దీన్ని తయారు చేసుకొని తినండి. నువ్వులు వేసాం కదా ఇందులో, సూపర్ టేస్టీగా ఉంటుందండి. నువ్వుల సువాసన వేయించి వేసినందుకు వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తిన్నామంటే మన ఒట్టికారం పచ్చడి కంటే కూడా ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి. నేను ఉసిరికాయ చిన్న ముక్కల పచ్చడి, పెద్ద ఉసిరికాయల పచ్చడి ఇంగ్లీష్లో మరియు తెలుగులో పెట్టానండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మామిడికాయలు చిన్న ముక్కల పచ్చడి, రకరకాల మామిడికాయ పచ్చళ్ళు, చింతతొక్కు, టమాటా పచ్చళ్ళు అన్నీ నా ఛానల్లో దొరుకుతాయండి. మీకు కావాలంటే సెర్చ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.